హలో అండి, ఇవాళ నేను చికెన్ పికిల్ ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. చాలా ఈజీగా టేస్టీగా కూడా ఉంటుంది. ముందు బోన్లెస్ చికెన్ తీసుకొని ఇందులోకి ఉప్పు పసుపు వేసి కలిపేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని చెక్క, లవంగం, ఇలాచి, ధనియాలు, ఆవాలు, మెంతులు ఇవన్నీ ఫ్రై చేసి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ని ఉడికించుకోవాలి. నీరంతా పోయే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చికెన్ ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చికెన్ వేసి చికెన్ ఉడికేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు కలిపేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 3 వెల్లుల్లిని డైరెక్ట్గా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇందులోకి ఉప్పు, కారం పొడి, ఇందాక ఫ్రై చేసి పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని కూడా వేసేసి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసి ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత నిమ్మరసంని కూడా వేసి కలిపేసి ఒక బౌల్లోకి తీసేసుకోవడమే. అంతేనండి, చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.